పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని, ఆయనను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కాపు నేత వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. రంగులు వేసుకుని వచ్చేవారిని ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని చెప్పుకొచ్చారు. పవన్ ని నమ్ముకుని నాశనమయ్యామని, ఆయన పార్టీలో ఉన్నవారే అంటున్నారని ఆయన తెలియజేశారు. రైతుల కోసం చందాలు వసూలు చేశామని చెబుతున్నారని, ఏ రైతుకు ఎంత ఇచ్చారో చెప్పాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. పవన్కు సినిమా ఆదాయం కంటే రాజకీయాల్లో వచ్చే ఆదాయమే ఎక్కువని ఆయన సన్నిహితులే చెబుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా, ఏ ఊర్లో పుట్టారు, మీ మండలం ఎక్కడండి అయ్యా, మీ జిల్లా ఎక్కడండి అయ్యా, కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం పెట్టండి ఎమ్మెల్యే పదవి కోసం. హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా, పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అందరూ గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థులు అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా, అక్కడ ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం నుంచి పారిపోయి చెప్తున్నారు. లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. అసలు ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా, ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు.